మా అత్తయ్య గారు చేసినటువంటి దబ్బకాయ పొక్కింపు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 2 మీడియం సైజ్ దబ్బకాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని నీళ్ళలో వేసి ఉడికించాలన్నమాట. ఇవి కొంచెం ఉడుకుతున్నప్పుడు పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఈ 2 మీడియం సైజ్ దబ్బకాయ ముక్కలకి ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి. వాటిని కూడా యాడ్ చేసేసి ఒక పావు కప్పు దాకా కారం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని మీరు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవడం చూసుకోండి. మీరు కొంచెం తింటారంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే కొంచెం ఆయిల్ ఇంగువ కూడా వేసి దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. మనకు కొంచెం ముక్క అది ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేయాలన్నమాట. దీంట్లో బెల్లం యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. బెల్లం కూడా మీ స్వీట్ లెవెల్కి తగ్గట్టు మేమైతే ఎక్కువ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు యాడ్ చేసింది కాకుండా మరలా కూడా యాడ్ చేసాం చూసుకుని. ఇది చట్నీస్ కింద యూజ్ చేయొచ్చు, టిఫిన్స్లోకి, అలాగే భోజనాలు కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి చూడండి పంటి కింద మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో ఆవగుండ మెంతకుండా వేసుకుంటే ఇంకా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది బయట అయితే నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.